రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు బెంగళూరు మార్కెట్కి 8 బండ్లు చినాకాయలు రేటు మళ్ళీ 8 బండ్లు అయినా కూడా రైజ్ అయింది అంటే ప్రస్తుతానికైతే కన్నా ఆడ రేటే రైజ్ కాలే. ఈడ తోటల దగ్గర రైజ్ అవుతుంది. సోమవారం రోజు కాయలు తగ్గుముఖం పట్టినాయి, గ్యారెంటీ కంటే రైజ్ అవుతుంది అనుకుంటున్నారు. సంతోషం. అక్కడ మార్కెట్ అయితే కన్నా ఈరోజు అయితే కన్నా 70 నుంచి 72 వరకు సేమ్ ఇదే పొజిషన్ అమ్మేదానికే అక్కడ బరువుగా ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు తోటల దగ్గరే 70,000తో అడుగుతున్నారన్న చిన్నకాయలని సింహాద్రిపురం నుంచి ఒక ఆయన ఫోన్ చేసినాడు. ఇంకా పొద్దున్నుంచి వీలు లేక ఇప్పుడు వీడియో చేసి ఇప్పుడు ఒక 5-6 మంది మనుషులకు ఫోన్ చేస్తే అక్కడ మాత్రం ఏం లేదు. ఇంకా ఏమన్నా 5-6 బండ్లు పోతే సోమవారం రోజు నుంచి పెరిగితే పెరగవచ్చు. వాతావరణం క్లియర్ అయితేనే మొత్తం ఏ దానికైనా ఓ సొల్యూషన్ జరిగేది. అది 70 కావచ్చు, 80 కావచ్చు, వాట మడితే ₹1,00,000 కావచ్చు. ఎంతైనా కూడా ఆడ మార్కెట్ ఏదన్నా ఉంటే ఆ ప్రకారమే చెప్పాలి. కానీ ఇక్కడ ముందే ఊహాగానాలు కొంటే రైజ్ అయితే కోసారు, లేకపోతే కన్నా కొయ్యలేరు. రేపు బండి పెట్టే మాదిరిగా ఉంటే కన్నా ఎవరన్నా కానీ 70,000తో నమ్మండి, 80,000తో అమ్మండి. ఇంకా ఆడ అమ్మినేది కామెంట్ చేయండి, మన రైతులందరికీ ఉపయోగపడుతుంది. ఇంకా రేపు ఆదివారం రోజు మార్కెట్ వివరాలు అయితే కన్నా ఎక్కడ ఏం తెలీదు. ఇంకా సోమవారం రోజు మీ ప్రకారమే రైతులందరూ బాగుపడాలని, ₹80,000 పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ₹70,000తో అమ్మినారని పుకారు లేపినారు. ₹70,000తో అమ్మి ఎన్ని రోజులైంది, కోసి ఎన్ని రోజులైంది ఒక్కరేమన్నా తెలుసుకున్నారా? మన దాంట్లోనే మన యూట్యూబ్ ఛానల్లోనే ₹70,000తో అమ్మినారని చెప్పి కామెంట్ వచ్చినది గత ఒక 3 రోజులు అప్పుడు అనుకుంటా. అట్లా ఊరికి అమ్మినామని చెప్పి ఆడ కామెంట్ కాదు, కోపించుకోవాలి. పద్దం లేసి ఇట్లా కోసినారని కామెంట్ వస్తే సంతోషపడతాం. ఎందుకంటే పాపం ఏదో అడపదడప ఇచ్చుకునే రైతులు ఉంటారు, తృప్తిపడి ఇచ్చుకునే రైతులు ఉంటారు. వాళ్ళని కూడా మనం చెడగొట్టిన వాళ్ళం అవుతాం. మీరు ఆ పని అయితే చేయొద్దండి ప్లీజ్. ఈ లాస్ట్ మూమెంట్లో ఇబ్బంది పడతారు చాలా. ఈ వర్షం తగ్గిపోయింది మటుకు నాకు తెలిసి మీరు ఏమన్నా అనుకోండి, ఈ వర్షం క్లియర్ అయితే ఏమన్నా రైజ్ కావచ్చు. కానీ ఈ వర్షంలో కాయలు అమ్మే పరిస్థితి అయితే కన్నా ఎటువంటి పరిస్థితిలో ఉండదు. ఇంకా మంగళవారం రోజుకు క్లియర్ అవుతుందని అనుకుంటున్నారు. చూద్దాం, ఏమన్నా అప్పటికేమన్నా క్లియర్ అయితే మనకైతే ఆల్మోస్ట్ ఇంకా పల్లె వాళ్ళకు కూడా తమిళనాడు అంతా పడుకోకుండా పోతే కన్నా క్లియర్ అయితే సినాకాయలు అయితే రేట్ రైజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, సోమవారం కలుసుకుందాం.